పాల్వంచ మండల పరిధిలోని పుల్లాయిగూడెం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఆలయ ధ్వజస్తంభం శిఖర యంత్ర సహిత 9 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవములు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు ప్రముఖ పూజారి శ్రీమాన్ ఆనంద కుమారాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్వంచ మండల పరిధిలోని పుల్లాయిగూడెం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి ఆలయ ధ్వజస్తంభం శిఖర యంత్ర సహిత 9 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు ప్రముఖ పూజారి శ్రీమాన్ ఆనంద కుమారాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ, అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం సీతారాముల తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజారిగా 100 విగ్రహ ప్రతిష్టలు, ధ్వజస్తంభ ప్రతిష్టలు జరిపిన ఆనంద కుమారాచార్యులను కళ్యాణ వేదిక వద్ద కొత్వాల శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మహాన్నదాన వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC సభ్యులు బరిపట్టి వాసుదేవరావు, ఎర్రంచెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, బండి నాగరాజు, ఉత్సవ నిర్వాహకులు శెట్టిపల్లి తిరుపతయ్య, నీరుడు లెలిన్ కుమార్, సర్పంచ్ పూనెం సూరమ్మ, నీరుడు రఘుబాబు, గుమ్మడి వెంకటేశ్వర్లు, బండి వీరయ్య, పూనెం రాంబాబు, నీరుడు రామకృష్ణ, కోరెం వెంకటేశ్వర్లు, నీరుడు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.